ఈ కర్తాల్ మహా పిరమిడ్ దీని ఆశయం ఏంటి? దీని ఉద్దేశ్యం ఏంటి? ఆయన ఎందుకనంటే చాలామంది అక్కడ ఫాలోవర్స్ ఉంటారు, వస్తారు, మెడిటేషన్ చేసుకుంటూ ఎళ్తారు. బట్ ఆహ్, ఇంకా కొన్ని కోట్ల మందికి మెడిటేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ధ్యానంలో కాసేపు కూర్చోవాలనే సంకల్పం కూడా ఉన్నవాళ్ళు చేయలేకపోయే సిట్యుయేషన్. ఎందుకంటే ఈ జనరేషన్‌లో ఎప్పుడు గూడా జాబ్‌లకి పరుగుల జీవితం వెళ్ళాల్సిన పరిస్థితి. ఎక్కడెక్కడో ఉద్యోగాల వేటలో ఉంటారు. బట్ ఒక స్పెసిఫిక్ ప్లేస్‌ని అక్కడ ఏర్పాటు చేయటం, పిరమిడ్‌ని అక్కడ నెలకొల్పటం, అందులో ధ్యానం చేయడం. ఈ కాన్సెప్ట్ ఏంటసలు? అంటే వారనేది ఏందంటే, ప్రతి ఊర్లో ధ్యాన మందిరం ఉండాలని, హ్మ్. దేవాలయం ఉండాలి, ధ్యాన మందిరం ఉండాలి. హ్మ్. దేవాలయంలో భక్తి మార్గం, ఈ పిరమిడ్‌లో ధ్యానం చేసుకోవడం. ఆయన కాన్సెప్ట్ హ్మ్. విలేజ్ వైస్ ఉండాలని. అయితే అందులో భాగంగానే ఈ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలో ఒక వరల్డ్ బిగ్గెస్ట్ ధ్యాన మందిరం కట్టాలని 2007లో ఆయన ఒక తప్పించారు, సంకల్పం చేశారు. గురువులు కాబట్టి వాళ్ళు అన్న ప్రకారం వాళ్ళు దాదాపు 60-70 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయడం, అందరూ సహాయ సహకారాలతోటి ల్యాండ్ ఎక్వైర్ చేసి వరల్డ్ బిగ్గెస్ట్ ధ్యాన మందిరం 180 ఫీట్ బై 180 ఫీట్ 4000 మంది కూర్చొని ఏకధాటిగా ధ్యానం చేసే విధంగా ఆ నిర్మాణం చేశాం. అక్కడ ఎన్నో స్ట్రక్చర్ చేశాం. 24 గంటలు ఉచిత భోజనం, ఉండడానికి ఒక 1000 మంది ఉండడానికి అకామిడేషన్స్. హ్మ్. ఆయన ఏంటంటే గ్లోబల్ మెడిటేషన్ హెడ్ క్వార్టర్ నిర్మాణం చేయాలి. ఓకే. బట్ వై ఈ పిరమిడ్ షేప్‌లోనే ఎందుకు ఎందుకు దాన్ని? అనేది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే పిరమిడ్ అనేది ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్ అది. ఓకే. సైజ్ గానీ, యాంగిల్ గానీ ఎవ్రీథింగ్. మీరు బయట కూర్చొని ధ్యానం చేసినప్పుడు హ్మ్. పొందే ఎనర్జీ అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే ఏంటిది? ఎనర్జీ. హ్మ్. యాక్టివ్ ఉన్నామంటే ఏంది? ఎనర్జీ. హ్మ్. డల్ ఉన్నామంటే ఏంది? ఎనర్జీ వీక్ అయినట్టు. హ్మ్. ఇది ఎనర్జీ అనేది తెలుసు కదా! అవును. ఎనర్జీ ఈజ్ అనంతం. అంతే. శక్తి అనేది అనంతం. హ్మ్. బట్ ఆ నిమిషానికొచ్చే పాజిటివ్ వైబ్ అయితే అంటే ఫీల్. అయితే మీరు బయట కూర్చున్నప్పుడు హ్మ్. ఒక 1 అవర్ కూర్చుంటే ఎంత శక్తి పొందుతారో, పిరమిడ్‌లో కూర్చున్నప్పుడు 20 మినిట్స్ అంత శక్తి పొందుతారు. ఓహ్! హ్మ్. ఓకే. ఇప్పుడు శక్తి అంటే ఏంటిది? మనం చూసేది కాదు అది. ఒక మనిషి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కి వచ్చాం. హ్మ్. అవునా? ఇదే మనిషి హిమాలయ మౌంటైన్ ఎక్కుతాడు. హ్మ్. అంటే అర్థం ఏంది? అరే ఆడు శక్తిమంతుడు. హ్మ్. విల్ పవర్. అవునా కాదా? ఒక ఫ్లోర్ ఎగ్జాక్ట్. ఎక్కడానికి లిఫ్ట్ ఎక్కుతున్నాం. హ్మ్. హిమాలయ పర్వతాలు ఎక్కడానికి కూడా ఇదే మనిషి హ్మ్. ఎక్కుతున్నాడు. హ్మ్. కాబట్టి మోర్ ఎనర్జీ యూ విల్ గెట్ హ్మ్. ఆ స్ట్రక్చర్‌లో కూర్చున్నప్పుడు నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఏది ఉండదు అనేది పిరమిడ్ ధ్యానం అనేది అందుకే పాపులర్.